పరకామణి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భూమన కరుణాకర్ రెడ్డికి సిఐఈ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలంటూ కూడా భూమనకు నోటీసులు అందాయి. భూమన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇక పరకామణి కేసులో కూడా ఇప్పుడు భూమన కరుణాకర్ కి నోటీసులు అందటం మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. భూమన కరుణాకర్ రెడ్డికి పరకామణి కేసులో నోటీసులు అందడంతో కూడా పరకామణి కేసులో ఇది ఒక బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసులో ఏం పేర్కొన్నారు అన్న అంశాలను కూడా మా ప్రతినిధి వెంకట్తో అడిగి తెలుసుకుందాం. వెంకట్, అసలు ఈ నోటీసులో ఏం పేర్కొన్నారు? ఈ బిగ్ ట్విస్ట్ గురించిన డీటెయిల్స్ ఏంటి? ఈ పరకామణి వ్యవహారం అనేది గత 6 నెలల నుంచి కూడా సంచలనం అవుతుంది. పరకామణిలో చోరీ అంశానికి సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నారో రవికుమార్, ఆయన్ను అదుపులోకి అంటే ఆయనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, లోక్ అదాలత్ ద్వారా ఈ కేసును పరిష్కరించినటువంటి న్యాయమూర్తిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి అటు మొన్న మధ్య సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనంతపురం జిల్లాలో ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇక ఇప్పుడు ఈ పరకామణి అంశానికి సంబంధించి అంటే కీలకంగా ముందు నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి పైన ఎక్కువగా విమర్శలు వస్తున్న పరిస్థితి. ఆయన్నే అదుపులోకి తీసుకోవాలి, ఆయన్నే అరెస్ట్ చేయాలంటూ కూడా కొంత విమర్శలు అంటే కొంత డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. అదేవిధంగా అటు అంటే దాదాపుగా 100 కోట్లకు పైగా ఇక్కడ స్కామ్ జరిగింది, 100 కోట్లకు పైగా హుండీలోని డబ్బులు దొంగలించారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. కాబట్టి దీనికి భూమన కరుణాకర్ రెడ్డే కర్త కర్మక్రియ, రవికుమార్ ను వెనకుండి నడిపించింది భూమన కరుణాకర్ రెడ్డే అనేది కూడా ప్రధానంగా ఆరోపణ వినపడింది. కాబట్టి ఇప్పుడు నేరుగా భూమన కరుణాకర్ రెడ్డిని విచారించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు నోటీసు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. దీనికి సంబంధించి అంటే దాదాపు వచ్చే 2-3 రోజుల్లో ఆయన విచారణకు కూడా హాజరు కానున్నారు. ఈ విచారణలో ఆయన ఏ ప్రశ్నలు అడుగుతారు ఏంటి అనేది కూడా కొంత ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తం కూడా రాజకీయ నాయకుల చుట్టూనే తిరుగుతోందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ముందు అక్కడ సాధారణంగా టీటీడీ ధర్మారెడ్డి కానీ లేదంటే కొంత మందిపై విమర్శలు వచ్చినా గానీ ఆ తర్వాత వాళ్ళ పేర్లు పక్కన తప్పుకుని ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ గానీ కొంత పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, భూమన్ కరుణాకర్ రెడ్డి విచారణ తర్వాత మరికొంతమంది పేర్లు బయటకు రానున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి తర్వాత అంటే ఆయన విచారణలో ఏం చెప్తారనే దానిపైన కొంత ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే భూమన కరుణాకర్ రెడ్డి తనను కావాలని టార్గెట్ చేస్తున్నారు, సతీష్ కుమార్ది ఆత్మహత్య కావాలని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా భూమన కరుణాకర్ రెడ్డి చేస్తూ వచ్చారు. అటు వైసీపీ కూడా ఈ విషయంలో కొంత భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంశానికి సంబంధించి అంటే భూమన కరుణాకర్ రెడ్డిని పక్క ఆధారాలతోనే విచారిస్తున్నారు. ఏదైతే సాక్షులకు సంబంధించి కొంతమంది ఇప్పటికే భద్రత కూడా కల్పించినటువంటి కొంతమంది సాక్షులను విచారించిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి కీలక ఆధారాల సీసీ కెమెరా కానీ అదేవిధంగా కొన్ని బ్యాంకు లావాదేవీలు ఇవన్నిటికీ కూడా కొంత కీలకంగా కీలక ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయనను విచారణకు పిలుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు విచారణలో కేవలం పరకామణి అంశమేనా, లేకపోతే పరకామణి అంశంతో పాటు ఇప్పుడు సతీష్ మరణానికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేసేందుకు క్వశ్చన్స్ రెడీగా పెట్టుకున్నారా? అంటే సతీష్ మరణానికి సంబంధించి ఇంకా పోలీసులకు అందులో ఎవరి పాత్ర ఉంది ఏంటనే దానికి సంబంధించి ఇంకా పోలీసులు క్లారిటీకి అయితే రాలేదు. అతనికి సంబంధించి అది హత్య అని మాత్రం నిర్ధారించడం జరిగింది. కాబట్టి దాని విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ప్రస్తుతానికి ఆ కేసుకు సంబంధించి కాకుండా కేవలం పరకామణి అంశానికి సంబంధించి ఆయన విచారించే అవకాశం ఉంది. పరకామణిలోనే అసలు అంటే రవికుమార్ కి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, లేదంటే ఆ డబ్బులు ఈయన తీసుకున్నారా, లేదంటే ఈయనకి సంబంధించిన బంధువులు తీసుకున్నారా, లేకపోతే ఈయన బంధువులకు లేదా బెనామీల పేరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా, 100 కోట్లు అంటే కూడా టీడీపీ ఆరోపణలు చేసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు భూమన కరుణాకర్ రెడ్డి వద్ద అంటే ఆయనకు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉన్నాయి ఏంటనేది కూడా ఆరా తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక పరకామణి కేసులో కూడా ఇదొక బిగ్ ట్విస్ట్ లాగా చూడాలి. దీంట్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సిఐఈ నోటీసులు జారీ చేసింది. అయితే దీంట్లో కూడా 100 కోట్ల వరకు కూడా పరకామణిలోనైతే చోరీ జరిగింది. దీని వెనక కూడా భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కూడా పరకామణి చోరీ అంశం కూడా మొత్తం కూడా పొలిటికల్ రంగం అనేది పులుముకుంది. ఇక ఈ నేపథ్యంలో భూమనను విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరో 2-3 రోజుల్లో కూడా భూమన వెళ్ళి హాజరు కానున్నారు విచారణకు. ఇక ఆ తర్వాత ఎటువంటి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి, ఈ పరకామణి చోరీ అంశంలో ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.